హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈ వీడియోలో మనము దొండకాయ ఆయిల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ దొండకాయ ఆయిల్ ఫ్రై అనేది ఎక్కువగా ఫంక్షన్స్లో భోజనాల్లో పెడుతూ ఉంటారండి. మనం కూడా ఎన్నోసార్లు తినుంటాము. ఆ దొండకాయ ఆయిల్ ఫ్రైని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ఈరోజు. అలాగే ఈ దొండకాయ ఆయిల్ ఫ్రైతో పాటు మనము ఈరోజు ఎయిర్ ఫ్రైలో కూడా ఈ దొండకాయ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో కూడా ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఆ దొండకాయలని తొడుములను అటు ఇటు కట్ చేశాను. ఇప్పుడు ఒక దొండకాయని 6 ముక్కలుగా చీలికలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా దీంట్లో ఇప్పుడు మనము ఒక చిన్న టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, అలాగే దానికి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి ఈ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా ముక్కలకి పట్టే మాదిరిగా బాగా కలపాలండి. దాంట్లో ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు శనగపిండి, అంటే నేను ఇక్కడ 1/2 కప్పు వాడుతున్నాను కాబట్టి నేను 2 సార్లు వేసుకున్నాను శనగపిండిని. ఒక 1/2 కప్పు బియ్యం పిండి, అంటే 1/2 కప్పు శనగపిండి అంటే 2:1 రేషియో అండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా కూడా శనగపిండి 2 అయితే బియ్యం పిండి 1 అనమాట. ఆ ముక్కల సరిపడా శనగపిండి, బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు మనము దాన్ని బాగా పిసికినట్టుగా కలపకుండా జస్ట్ అలాగా కలుపుకోవాలండి. అట్లా ముక్కలకి ఆ పిండి అంతా కూడా పట్టాలి అంటే అలాగా కలిపితేనే పడుతుంది. బాగా పిసికినట్టు కలిపితే ఏమవుతుందంటే ముక్క శనగపిండి విడివిడిగా అయిపోతాయి అన్నమాట. అలా కలుపుకోవాలండి. కొంచెం పిండి మిగిలింది కాబట్టి నేనేం చేశానంటే నీళ్ళు కొంచెం అట్లా చేతులు చిలకరించుకొని కలిపినానండి. ఆ చేతిలో నీళ్ళు చిలకరించే లోపలే ఏమైపోయిందో చూడండి, ఆ తేమకి ఆ శనగపిండి అంతా చేతికి పట్టేసింది. మనం ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏం కలుపుకోవాల్సిన పని లేదు. ఆ దొండకాయలు ఉండే తేమకే పిండి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన పెనం పెట్టుకుని కొంచెం దానికి సరిపడినంత నూనె వేసుకుని చక్కగా అట్లా నూనె కాగిన తర్వాత అట్లా ఆయిల్లో ఈ ముక్కల్ని విడివిడిగా అట్లా వదులుతూ ఉండాలండి. అలా వదిలేటప్పుడు ఒక టెక్నిక్ ఏమనంటే పక్క నుంచి వదలాలండి. ఎప్పుడు కూడా సెంటర్లో వదలకూడదు. సెంటర్లో వదిలితే నూనె చిందుతుంది, మన చేతులు కాలుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఒక దొండకాయ ఫ్రై అనే కాదు, ఎటువంటి పిండి వంట చేసుకున్నా, అంటే బజ్జీలు కానీ, బోండాలు కానీ, పొంగడాలు, పునుగులు, వడలు, ఇలాంటి ఏవి చేసుకున్నా కూడా మనం ఎప్పుడు కూడా సైడ్ నుంచే వదులుకోవాలి. అప్పుడు మనకు అసలు నూనె అనేది చిందదు మన పైన. చూసారండి, ఆ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 నిమిషము నూనెలో వేగిన తర్వాతే అప్పుడు గరిటెతో కలుపుకోవాలండి. వెంటనే గరిటె పెట్టకూడదు. ఇప్పుడు చక్కగా గరిటెతో అలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చి ఎప్పుడు మీడియంలోనే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా లోపలంతా కూడా వేగుతుంది. హైలో పెట్టినామంటే పైన మాత్రం వేగుతుంది, కలర్ కనిపిస్తుంది, లోపల మాత్రం పచ్చిగాను మెత్తగాను ఉంటాయన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. 75-80% వేగిపోయింది. ఇంకా కొంచెంసేపు వేగనిద్దాము. ఈ ఆయిల్ ఫ్రై అనేది రెగ్యులర్గా తింటే మంచిది కాదు కానండి, అప్పుడప్పుడు మనం చేసుకోవచ్చు ఇంట్లో కూడా, తప్పేం లేదు. డీప్ ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. ఆ గసి ఉంటుంది కదండి, ఇంకొక వాయి వేసే ముందు మనం టీ వడకట్టుకునేటువంటి జల్లిగరిటె ఉంటుంది కదా, దాంతో ఆ గసి అంతా తీసేసేయాలి. అప్పుడు ఆ గసి ఇంకొక వాయికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలా తీసేస్తే అప్పుడు ఆయిల్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు దాంట్లో మనం ఇంకొక వాయిని వదులుకోవాలి. ఇప్పుడు 2వ వాయి కూడా వేసానండి. చక్కగా సేమ్ ఇందాక వేయించుకున్నట్టే అట్లా వేయించుకుని తీసుకోవాలి. ఇటువంటి ఆయిల్ ఫ్రైని కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నంలో కలుపుకుని తింటారండి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాంబారు, రసమన్నానికి నంచుకుని తింటారనమాట. మన ఇష్టం, అది ఎలా అయినా తినొచ్చు. ఎలా తిన్నా కూడా బాగుంటుందండి. అన్నానికి కూడా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది కూడా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగిలి ఉన్నటువంటి దొండకాయ ఫ్రై నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రై చేయాలి. ఎయిర్ ఫ్రై చేయాలంటే కొంచెం నూనె వేసి కలుపుతానండి. నూనె లేకుండా కూడా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే దానికన్నా కొంచెం నూనె కలిపినామంటే నిజంగా ఆయిల్ ఫ్రై మాదిరే ఇంకా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళు, ఒబేసిటీ వాళ్ళు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను 7 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. 180 degrees 7 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. ప్రీ హీట్ అయిపోయిందండి. దానిలో నేను ఇప్పుడు
ఒక ఒక పొర మీదే అంటే పల్చగా ఒకదాని పక్కన ఒకటి ప్రతి ఒక్క ముక్కని పేర్చుకుంటూ వెళ్ళానండి బాస్కెట్లో. చూశారు కదా, అగో అలా పేర్చాలి. ఇప్పుడు దాన్ని 20 మినిట్స్ టైం పెడుతున్నానండి. 180 degrees 20 మినిట్స్ టైం పెట్టుకున్నాను. అట్లయితే 20 మినిట్స్ నీకు ఫ్రై అవ్వాలని కాదు, మధ్య మధ్యలో మనం తీసి చూసుకుంటూ ఉంటాం. ఎవ్రీ 5 మినిట్స్కో 2 మినిట్స్కో అలా తీసి చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, అలా టైం పెట్టాను, 5 మినిట్స్ అయిపోయింది. తీసి ఒకసారి స్పూన్తో అలా కలుపుతున్నాను. కొంచెం ఉండలుగా పడింది ఒక చోట, అలా పడిన దాన్ని మళ్ళీ విడదీస్తున్నాను చేత్తోనే తీసి. వెంటనే అయితే చేయి కాలుతుంది. కొంచెం స్పూన్తో అట్లా కలిపిన తర్వాత ఆరిపోయింది కాబట్టి చేత్తో తీసి విడివిడి చేశాను. ఇంకొక 5 మినిట్స్ పెట్టినానండి. మళ్ళీ 5 మినిట్స్ అయిపోయింది, మళ్ళీ తీసానండి. అదిగో ఫ్రై అయిపోయిందండి. అంటే టోటల్గా 10 మినిట్స్కి అయిపోయింది. ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి. ఇక్కడ నాకు వీడియో సెట్ క్లియర్గా కనిపించట్లేదండి, నాకు సెట్ కావట్లా. ప్లస్ అది కాకుండా ఆ టైం అది మీకు వీడియోలో చూపిద్దామంటే కూడా నాకు అది మరి బ్లాక్ కలర్ పైన అట్లా ఉండటం వల్ల లైటింగ్ ఏం తెలియలేదు, కానీ సరిగా రావట్లేదండి ఫోన్లోకి ఆ నెంబర్ అది మీకు చూపించేదానికి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ పెడుతున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ పెట్టి తీసేద్దాము. ఇప్పుడు చూడండి, 20 మినిట్స్ టైం పెట్టాను కదా, అంటే 12 మినిట్స్కి మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా 8 మినిట్స్ టైం మిగిలింది అక్కడ. కాబట్టి మనం ఏం పర్వాలేదు, ఏ ఫ్రైలో మనకు అదొక బెనిఫిట్ ఉందండి. మనకి 8 మినిట్స్ మిగిలింది కాబట్టి ఎట్లా అని 12 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ ఫ్రైకి ఈ యొక్క ఎయిర్ ఫ్రైకి డిఫరెన్స్ చూస్తున్నారా? ఈ ఎయిర్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అది కాకుండా ఎక్కువ గంటలు చాలా క్రిస్పీగా ఉంటుందండి. దాదాపు నాకు 7-8 గంటలు ఈవినింగ్ వరకు కూడా నాకు చాలా క్రిస్పీగా అలాగే ఉందండి అసలు ఎయిర్ ఫ్రైలో చేసింది. కానీ ఆయిల్ ఫ్రై చేసింది మాత్రం ఈ దొండకాయ ఏమైపోయిందంటే, చేసినప్పుడు వెంటనే మాత్రం చాలా క్రిస్పీగా ఉంది, కానీ టైం గడిచే కొద్దీ సాఫ్ట్ అయిపోయిందండి, మెత్తబడిపోయిందనమాట. అయితే అన్నానికి మాత్రం ఆయిల్ ఫ్రైలో చేసింది చాలా బాగుందండి. ఎయిర్ ఫ్రైలో చేసింది మాత్రం మనం స్నాక్గా కూడా తినొచ్చు. ఇట్లా రసమన్నానికి అట్లా నంచుకుని తినొచ్చు, అన్నానికి తినొచ్చు, స్నాక్గా కూడా తినొచ్చు అనమాట ఎయిర్ ఫ్రైలో చేసింది. ప్లస్ రెగ్యులర్గా తింటే కూడా చాలా మంచిదే. ఆయిల్ ఫ్రైలో చేసింది మాత్రం అన్నానికి చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం బుల్లక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.